ప్రార్థన చేసుకుని ఈ రాత్రికాలపు కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. దేవత దేవుడు గత కాలం అంతా మరి మనల్ని కాచి కాపాడి ఈ రాత్రికాల సమయంలో కుటుంబ ప్రార్థనలు తండ్రినటువంటి దేవుని ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి ద్వారాగా పరిశుద్ధాత్మ ప్రేరణతో పరిశుద్ధాత్మ సహాయంతో మరి దేవుని స్తుతించి మహింపరచడానికి దేవుడు మనకిచ్చిన ఈ చక్కటి భాగ్యాన్ని బట్టి దేవదేవునికి నిండు మనసుతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మరి రాత్రికాలపు కుటుంబ ప్రార్థనలో భాగంగా మనం ఈరోజు నూతనంగా ఋతు గ్రంథంలోనికి ప్రవేశపెట్టబోతున్నాం. ఋతు గ్రంథంలోనికి మనము ప్రవేశపెట్టబోతున్నాం. మరి ఋతు గ్రంథం ద్వారాగా దేవుని యొక్క ఆలోచనలు ఉద్దేశాలు ఎలా ఉన్నావో ఒకసారి మనం ఋతు గ్రంథంలోనికి వెళ్ళి మరి దీని యొక్క నేపథ్యము, దీని యొక్క సారాంశము, సందేశము, వివరణ తెలుసుకుని నేర్చుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ఓకేనా? ముందుగా మనము ప్రార్థన చేసుకుని ఈ నీటి పరిచర్యను మనం ప్రారంభించుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి మోషభ ప్రార్థనతో నీటి పరిచర్యలో ముందుకు వెళ్దాం. ప్రార్థన. మహాగణుడు మహోన్నతుడు మా ప్రియ పాలకు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామమునకు వేదన శుద్ధుడు సరళ తండ్రి తండ్రి ఇదిగోండి తండ్రి వదక ఈ రాత్రి ఈ సాయంత్రకాల సమయంలో తండ్రి వేగురమైన తండ్రి మీ సన్నిధి భాగ్యాన్ని మీ సన్నిధి కాంతులు మా మీద ప్రకాశింపజేసినందుకు మీకు వేదన శుద్ధుడు సరళ తండ్రి ఇదిగోండి తండ్రి ఈ రాత్రి కాల సమయంలో తండ్రి ఇటువంటి తండ్రి నూతనంగా తండ్రి మేము ఋతు గణంలో తండ్రి మేము అడుగు పెడుతుండగా మాకు సమృద్ధిమైన తెలివిగా తండ్రి అన్నాడు కాల సమయంలో తండ్రి నా 5 గణం తండ్రి ముగించుకుని తండ్రి ఎంతో చక్కగా తండ్రి ఇదిగోండి తండ్రి మీ సేవకుల గురించి నేర్చుకుని తెలుసుకున్న భాగ్యాన్ని మాకు అదేంటందుకు మీకు వేరదున్న తండ్రి ఇదిగోండి తండ్రి ఈ రాత్రి కాల సమయంలో తండ్రి ఇదిగోండి తండ్రి ఇవన్నీ తరగతులు ముగించుకొని తండ్రి మేము ఇదిగోండి తండ్రి ప్రార్థనకు వెళ్ళొచ్చున్నాక మాకు సమృద్ధిమైన తెలియని ప్రజలు ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామమున మా ప్రియ పరలోకపు తండ్రి ఆమేన్. జై తల్లి ప్రార్థన. ప్రార్థన వచనం చేసుకున్నావు తండ్రి. ఈ రాత్రి కాల సమయంలో వేగురమైతే నీ సన్నిధి భాగం మా కాడ నుంచి మీకు తెచ్చుకున్నావు తండ్రి. ఈ రాత్రి కాల సమయంలో తండ్రి తిమోతి రాసిన మొదటి పత్రిక తండ్రి ఋతు గ్రంథమే నేను చదువుతుండగా నేర్చుకుని పోతుండగా సొంతండి కానీ నేను పెద్దవాడు అవుతూ మా ఋతువు రాసుకుని చేయండి నీ పత్రిక తండ్రి మేము మొదటి అధ్యాయం చదువుతుండగా నేర్చుకుని పోతుండగా సొంతండి కానీ తిండి వాక్యతని మేము విడిచిపెట్టలే అవుతుంది మా ఋతువు రాసుకుని చేయండి ఉదయకాల ఈ రాత్రి కాల సమయంలో తిండి పెట్టలా కానీ వారికి ఎంత దయచేయండి మేము ఈ పరిచయం ముగించుకునే మేము కూడికి వేడుచుండగా నా ప్రయాణంలో మీ నామహిమ చూడేలా చేయండి ప్రార్థన యేసుక్రీస్తు నామమున పడతాను. ఆమేన్. వెరీ గుడ్. ఆమె తల్లి ప్రార్థన. ప్రార్థన. మహాపరిశుద్ధుడు పరలోకమైన తండ్రి, నీ ఘనమైన శాశ్వతమైన ఆలయం తండ్రి ఏసై పొద్దు నుంచి సాయంత్రానికి కాపాడినందుకు నీకు వందనాలు తండ్రి. తండ్రి ఏసై మేము సాయంత్రం తండ్రి కుటుంబం ప్రార్థన పెట్టుకుంటున్నాం తండ్రి. మంచిగా వినేలాగా చూడండి తండ్రి. తండ్రి ఏసై మేము ఋతు గ్రంథానికి వెళ్ళాం తండ్రి, అడుగు పెట్టాం తండ్రి. మాకు మంచిగా అర్థమయ్యేలా చూడండి తండ్రి. మీరే మాకు జ్ఞానం మంచిగా ఇవ్వాలా చూడండి తండ్రి. మంచిగా అర్థం చేసుకునేలా చూడండి తండ్రి. తండ్రి ఏసయ్య పరిశుద్ధుడు పరలోకమైన తండ్రి ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుని నేటి పరిచయను కొనసాగించుకుందాం. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును ప్రేమ కలిగిన కృప కలిగిన పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ మహిమ కలిగిన నామానికి కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు తండ్రి. దేవ గత కాలమంతట్లో మీ యొక్క నాయన తండ్రి మీ యొక్క సహాయ సహకారాలు నాకును మాకును మా బిడ్డలందరికీ మా స్థానిక సంఘానికి సంఘ బిడ్డలందరికీ నాయన మీ యొక్క దయను, మీ యొక్క కృపను, మీ యొక్క నాయన భద్రతను, క్షేమాన్ని, దీవెనను, ఆశీర్వాదాన్ని మాకును మా సంఘాలకి మా బిడ్డలకి నాయన మా గ్రామస్తులందరికీ మీరు అనుగ్రహించిన విధానాన్ని బట్టి నాయన మీకు వందనములు తండ్రి, స్తుతులు తండ్రి, స్తోత్రాలు ప్రభువా. తండ్రి రాత్రికాల సమయంలో కుటుంబ ప్రార్థనలో భాగంగా నేటి నుంచి నాయన తండ్రి ఋతు గ్రంథాన్ని చదవడానికి, నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి మేము సిద్ధపడుతున్నాం తండ్రి. మీ యొక్క ఆత్మ సహాయాన్ని మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. ప్రార్థించిన నీ ఇరువురు బిడ్డలని జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. వారిని దీవించండి, ఆశీర్వదించండి. వారు ఎందుకొరకైతే ఈ లోకానికి వచ్చారో ప్రభా, ఈ లోకంలో వారి రాకనైనా దేని కొరకు జరిగిందో తండ్రి, ఆ విషయాలన్నీ ప్రభా సంఘం ద్వారా నీ బిడ్డలు వింటున్నారు, నేర్చుకుంటున్నారు తండ్రి. మీ కుమారుని యొక్క మహాసంకల్పాన్ని నెరవేర్చట్లో నీ బిడ్డలో తండ్రి బలమైన బాణాలుగా నాయన వాడబడుటకు నాయన నీ పిల్లలు నిలబెట్టమని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే ప్రభు యొక్క సమయంలో మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చినటువంటి మా యొక్క స్థానిక సంఘాలు ఓదురు వైఎస్ఆర్ నగర్ సంఘాలను నాయన జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. ప్రభు మరి రాత్రికాల సమయంలో బొంగ రాణి గారు అలాగే తండ్రి వారి కుమారుడు అనిల్ బాబు గారిని
వారి యొక్క నాయన దాంపత్య జీవితాన్ని మీరు నాయన ప్రేమించి ఇచ్చినటువంటి గర్భఫలం నేటికి సంవత్సరాన్ని ముగించుకుని ప్రభా రెండవ సంవత్సరంలోనికి అడుగు పెడుతుండగా మొదటి రోజు పుట్టినరోజు వేడుకను జరిగిస్తూ ఉండగా నాయన మీ సహాయాలు తెచ్చండి. ఇదివరకునైనా వారి యొక్క ఆహ్వానాన్ని ప్రేమించి వచ్చినటువంటి బంధువులు స్నేహితులను ముఖ్యంగా స్థానిక సంఘ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. రాత్రికాల సమయంలో వాక్యాన్ని అందించబోతున్నటువంటి దైవజనులు రాజుగారు మీ మధ్యలో మీరు ఉండండి. సమాజానికి సంఘానికి లోకానికి కావలసినటువంటి చక్కనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి పరిచయను మీ దాసులు జరిగిస్తుండగా మీ దాసులను అభిషేకించండి, ఆశీర్వదించండి, దీవించండి. నేను ఈ కార్యం మొదలుకుని తండ్రి ముగింపు అయ్యేంత వరకు మీ యొక్క తోడును మీ యొక్క కృపను అనుగ్రహించమని వేడుకుంటూ తండ్రి రాత్రికాల సమయంలో నాయన కుటుంబ ప్రార్థనలో భాగంగానైనా మిమ్మల్ని స్తుతించి మహిమపరచడానికి ఋతు గ్రంథం ద్వారాగానైనా మేము మిమ్మల్ని మహిమపరుస్తుండగా మీ సహాయంతో మమ్మల్ని నింపమని నడిపించమని ఈ నాయన ఈ పరిచయను వీక్షిస్తున్న మా ప్రియులైన పరిశుద్ధులందరూ మీరు దర్శించమని, దీవించమని, ఆశీర్వదించమని, వారికి ఆయువును, ఆరోగ్యాన్ని, బలాలను, శక్తిని, జ్ఞానాన్ని నీ బిడ్డలకు అనుగ్రహించమని దయచేయమని ఈ ప్రార్థన అంతటిని మా ప్రభువును మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. రైట్, మంచిది నాయన. మరి రాత్రికాల సమయంలో దేవతి దేవుడు మరి మనల్ని ప్రేమించి ఆయన సన్నిధి భాగ్యాన్ని, ఆయన సన్నిధి కాంతులను మరి కుటుంబ ప్రార్థన ద్వారా మనకు అనుగ్రహించారు కదా. అందుని బట్టి మరి అందరం కూడా ఒకసారి దేవునికి కృతజ్ఞతలు తెలుపుకుందాం. చిన్న పల్లవి ఎత్తుకుని చిన్న పాట పాడుకుని వాక్యంలోనికి మనము ప్రవేశించేద్దాం. బలవంతుని చేతిలో బాణమా, అంబుదపదిలో ఉన్న ఆయుధమా, యువతరమా, యవ్వన జనమా, పరమందు దేవునికి ప్రతిరూపమా, యువతరమా, యవ్వన జనమా, పరమందు దేవునికి ప్రతిరూపమా, బలవంతుని చేతిలో బాణమా, అంబుల పదిలో ఉన్న ఆయుధమా, బాల్య దినములందే యెహోవాను తెలుసుకో, నీ నడతను శుద్ధి చేసే వాక్యమును నేర్చుకో. బాల్య దినములందే యెహోవాను తెలుసుకో, నీ నడకను శుద్ధి చేసే వాక్యమును నేర్చుకో. క్రీస్తునందు నిలకడగా సువార్తను చాటగా, క్రీస్తునందు నిలకడగా సువార్త చాటగా, కదలిరా సోదరా, కదలిరా సోదరి, కదలిరా సోదరా, కదలిరా సోదరి, బలవంతుని చేతిలో బాణమా, అంబుల బదిలో ఉన్న ఆయుధమా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. రైట్, మంచిది నాయన. మరి రాత్రికాల సమయంలో చక్కనటువంటి ప్రార్థన, చక్కనటువంటి పాట పాడుకుని ఆయన మహోన్నతమైనటువంటి నామాన్ని కీర్తించే భాగ్యాన్ని దేవుడు చక్కటి స్వరాలతో, చక్కటి పాటతో మరి దేవుని మహింపరిచిన విధానాన్ని బట్టి దేవదేవుని కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి రాత్రికాల సమయంలో ఋతు గ్రంథం అనేటువంటి ఒక పుస్తకంలోనికి మనం పరిచయం చేద్దాం. దీనిని మనం ఎలా పిలవాలంటే జయతల్లి ఋతు గ్రంథము ఏమో, ఋతు పత్రిక కాదు, ఇది ఋతు గ్రంథము. పాత నిబంధన కాలంలో న్యాయాధిపతుల కాలంలో దానికి కొనసాగింపే ఋతు గ్రంథం కూడా. న్యాయాధిపతుల కాలానికి సంబంధించినటువంటి గ్రంథం అనమాట, పత్రిక కాదు, దానికి సంబంధించినటువంటి గ్రంథం అనమాట. ఓకే, ముందుగా మరి ఈ ఋతు గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? సుమారుగా 4 అధ్యాయాలు ఉన్నాయి. కనుక ఈ 4 అధ్యాయాలు ఉన్నటువంటి సందర్భాలు ఏంటో, సన్నివేశాలు ఏంటో ఒక్కసారి మనం ఇప్పుడు ఋతు గ్రంథంలోనికి ఎంటర్ అయ్యే ప్రయత్నాలు చేద్దాం. ఓకేనా, స్టార్ట్. వెల్కమ్ చెప్పి ఇప్పుడు ఋతు గ్రంథంలోనికి మనం అందరం కూడా ప్రవేశించేద్దాం. మరి ఋతు గ్రంథంలో దేవుడు మనకి కొన్ని ఆత్మీయమైనటువంటి, ఆధ్యాత్మికమైనటువంటి సంగతుల్ని వినిపించును గాక, నేర్పించును గాక. చూద్దాం మనము. మరి ఈ న్యాయాధిపతులు ఈ ఋతు గ్రంథం ద్వారాగా దేవుడు మరి మనకి ఏం తెలియజేస్తున్నాడు, ఆయన ఏం తెలియజేయాలనుకుంటున్నారు, ఆయన సంకల్పం ఏంటో, ఆయన చిత్తం ఏంటో జాగ్రత్తగా వినేటువంటి, నేర్చుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. మనము దేవునికి చోటు ఇవ్వాలి కానీ, మనం దేవునికి మనసు ఇవ్వాలి కానీ, ఆయన ఎలాంటి కార్యాలైనా ఆయన చేయగలుగుతాడు. మొదటిగా మన స్థానాన్ని ఆయన చేతులకి ఇస్తూ ఉండాలి. ఏ విషయంలోనైనా ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఆటంకాలు వచ్చినా, సమస్యలు వచ్చినా మొదటి స్థానాన్ని మన మధ్యలో క్రీస్తున్నట్లయితే దేవుడు తన మహిమ కొరకు మనల్ని నిలబెట్టుకుంటాడు, వాడుకుంటారు అనేది ఇది ఒక సూచనగా
మనకి కనబడుతుంది. సరే, ఇప్పుడు న్యాయాధిపతుల గ్రంథాన్ని ముగించుకున్నాం కదా, ఇప్పుడు రూతు గ్రంథంలోనికి ఎంటర్ అవుదాం. ఓకేనా? ఆర్ యూ రెడీ? వెల్కమ్ టు రైట్. ఇప్పుడు రూతు గ్రంథంలో ఏముందో మొట్టమొదటిగా మనం దీని నేపథ్యాన్ని చూద్దాం. ఓకేనా? రూతు గ్రంథము బైబిల్లో అత్యంత హృదయ విషాదకరమైనది అనమాట. ఇది ఎలాంటిదనంటే హృదయాల్ని హత్తుకునేటువంటిది. చూద్దాం, ఎందుకనంటే హృదయాల్ని హత్తుకునేంత విషాదకరమైనది, అలాగే ఏమండి విశ్వాసానికి కూడా సంబంధించినటువంటిది. హృదయ విషాదకరంతో నిండినటువంటి ఆ హృదయము విశ్వాసంలోనికి ఎలా ఉంటుందో అద్భుతంగా వివరించే పరిశుద్ధ గ్రంథమే ఈ రూతు గ్రంథం. చూద్దాం, ఈ దీంట్లో ఉన్నటువంటి నేపథ్యాన్ని మనం చూద్దాం. మొదటిగా కాలాన్ని పరిగణలోనికి తీసుకుందాం. ముందుగా కాలాన్ని చూద్దాం. ఇది న్యాయాధిపతుల ఏలుబడిలో జరిగినటువంటి ఇశ్రాయేలులు తమ నచ్చినట్లు జీవించే కాలానికి సంబంధించినటువంటిది. ఓకేనా? ఇది న్యాయాధిపతుల ఏలుబడిలో జరిగినటువంటి ఒక గాథ. ఆ న్యాయాధిపతుల ఏలుకలో చివరి దినాల్లో ఏం చేశారు? ఎవరిష్టానుసారంగా వారు బ్రతికారు, ఎవరిష్టానుసారంగా వారు జీవించారు. కనుక మనము మేకా దగ్గర చూసాము, లేవీయుడు అనేటువంటి యాజకుడి దగ్గర చూసాము. వారు విగ్రహాలు పెట్టుకుని వారి ఇష్టానుసారంగా వారు ప్రవర్తించారు. వీళ్ళు అంటే ఆ రోజుల్లో రాజు లేడు కనుక వీళ్ళ ఇష్టానుసారంగా ప్రవర్తించారు. మొదటిది. రెండవది ఏంటి? ఎవరైనా లేవీయుడు ప్లస్ దాను గోత్రికులు, దాను గోత్రం ఉన్నారు కదా, ఈ మేకా నియమించినటువంటి ఆ విగ్రహాలను, ఆ ప్రతిమలని, గృహదేవతలన్నింటినీ తీసుకుని వెళ్ళి దాను గోత్రం వారందరూ కూడా చెరలోనికి వెళ్ళేంత వరకు కూడా ఆ విగ్రహారాధన చేశారు, దాను గోత్రికులు కూడా. ఇలా అంటే ఎవరిష్టానుసారంగా వాళ్ళు ప్రవర్తించారనమాట. తదుపరి మనం ఏం చూసాము? ఒక లేవీయుడి యొక్క ఉపపత్నిని బెన్యామీనులు దుర్మార్గులు అరాచకం చేసి ఆ ఆడతల్లిని చంపేశారు. ఎవరిష్టానుసారంగా బెన్యామీనులు కూడా ప్రవర్తించారు. మూడవది ఇది. నాలుగవది, అప్పుడు ఏం చేశారు? బెన్యామీనులకి ఇశ్రాయేలు అందరూ కూడా యుద్ధం చేసి వారిని రక్షించారు, వారికి మరలా సఫరులు చేశారు. ఇది నాలుగవది. ఇప్పుడు ఐదో భాగం ఏంటంటే ఇక్కడ ఎలీమెలెకు అనేటువంటి, నయోమి అనేటువంటి వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు ఉంటున్నటువంటి బెత్లెహేములో కరువు సంభవిస్తుంది. బెత్లెహేములో కరువు సంభవిస్తున్నప్పుడు వీళ్ళ ఆహార పదార్థాల కొరకు ఏం చేస్తారంటే వారి జీవనోపాధి కొరకు మోయాబు దేశానికి వెళ్తారనమాట. మోయాబు దేశానికి వెళ్ళినటువంటి సమయంలో, ఆ కాలంలో ఏం జరుగుతుంది? ఇప్పుడు న్యాయాధిపతుల గ్రంథాన్ని నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. మొదటగా ఇది కాలాన్ని చూద్దాం మనం. కాలం ఏంటి? న్యాయాధిపతుల ఏలుబడిలో జరిగినటువంటి ఒక గాథ. ఇశ్రాయేలు తమకు నచ్చినట్లు జీవించేటువంటి కాలము. ఓకేనా? ఇది మనకు అర్థమైంది. ఇప్పుడు ప్రదేశాన్ని పరిగణలోకి తీసుకుందాం. ప్రదేశం యోదయాలోని బెత్లెహేములో కరువు రావడం వలన ఎలీమెలెకు తన భార్య అయినటువంటి నయోమి తన ఇద్దరు కుమారులు కలిసి మోయాబు దేశానికి వెళ్ళారు. ఎంతమంది? నలుగురుగా కలిసి బెత్లెహేముకి వెళ్ళారు. ఇది ప్రదేశం. ఎక్కడి నుంచి? మన బెత్లెహేము నుంచి మోయాబు దేశానికి వెళ్ళారు. ఇది ఓకేనా? ఇది మనకి ఏంటంటే ప్రదేశం. ఇప్పుడు పరిస్థితి ఏంటో చూద్దాం. ఓకేనా? మొదటి కాలాన్ని చూసాం, ప్రదేశాన్ని చూసాం. ఇప్పుడు పరిస్థితి ఏంటో చూద్దాం. మోయాబులో ఎలీమెకు చనిపోతాడనమాట. ఎవరు? నయోమి గారి యొక్క భర్త అనమాట. నయోమి గారి భర్తే ఎలీమెలెకు. ఎలీమెలెకు భార్య నయోమి. వీళ్ళిద్దరూ, అలాగే వాళ్ళకి ఇద్దరు కుమారులు. మొత్తం టోటల్గా ఎంతమంది అయ్యారు? నలుగురు కలిసి వాళ్ళ దేశంలో ఉన్నటువంటి కరువును తట్టుకోలేక పక్కన పరాయి దేశానికి, మోయాబు దేశానికి వెళ్ళారు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరు చనిపోయారు? మొట్టమొదటిగా ఎలీమెలెకు అనేటువంటి ఆయన చనిపోయాడు. వెరీ గుడ్. ఓకే. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే మోయాబులో ఎలీమెలెకు చనిపోయాడు. కుమారులు మోయాబురాలను ఏం చేశారంటే ఇద్దరు స్త్రీలను పెళ్లి చేసుకున్నారు. ఆయనకి ఎంతమంది పిల్లలు? ఆ ఇద్దరు పిల్లలు ఇద్దరు స్త్రీలను పెళ్లి చేసుకున్నారు. దాంట్లో ఇద్దరు పిల్లల పేర్లు ఏంటంటే వాళ్ళ కోడల పేరు ఏంటంటే ఒక ఆవిడ పేరు రూతు, మరొక ఆవిడ పేరు వార్ప. నయోమి అంటే వాళ్ళ అమ్మగారు అనమాట. నయోమి ఎవరనంటే పెళ్లిళ్ళు చేసుకున్నటువంటి తల్లి నయోమి గారు. వాళ్ళ కుమారులే ఇప్పుడు వార్పా గారు ఒకరిని చేసుకున్నారు, రూతు గారిని ఒకరు చేసుకున్నారు. ఇది పరిస్థితి అనమాట. మోయాబులు ఎలీమెకు చనిపోవడం, ఇద్దరు కుమారులు ఇద్దరు స్త్రీలను పెళ్లి చేసుకోవడము. తర్వాత ఇప్పుడు 10 సంవత్సరాలు గడిచినటువంటి తర్వాత ఆ ఇద్దరు కుమారులు కూడా చనిపోయారు.
ఇప్పుడు నయోమి వాళ్ళిద్దరు కోడళ్ళు ఉన్నారు. ఇప్పుడు పరిస్థితి అనమాట, వాళ్ళ మధ్య జరుగుతున్నటువంటి ఆ పరిస్థితి ఏంటంటే మనకి ఇదనమాట. తన భర్త పోయాడు, నయోమికి తన భర్త పోయాడు. తన ఇద్దరు పిల్లలకి పెళ్లి చేసినటువంటి 10 సంవత్సరాలకి వీళ్ళిద్దరు పిల్లలు కూడా చనిపోయారు. ఇప్పుడు నయోమి గారి దగ్గర ఎవరున్నారు? తాను తన కోడళ్ళు ఇద్దరు ఉన్నారు. ఇది పరిస్థితి అనమాట. ఇప్పుడు ఈ అధ్యాయంలో ఉన్నటువంటి సారాంశాన్ని మనం తెలుసుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ఓకేనా మోషే బాబు? దీంట్లో ఉన్నటువంటి రెండవదిగా సారాంశాన్ని చూద్దాం. సారాంశం ఏంటంటే నయోమి నిర్ణయం. నయోమి ఏం తీసుకుంటుంది? నిర్ణయం తీసుకుంటుంది. ఆ నిర్ణయం ఏంటి ఇప్పుడు మనం సారాంశంలో తెలుసుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. యోదయాలో కరువు తీరిపోయిందని నయోమి ఏం చేసిందనంటే, బెత్లెహేములో కరువు తీరిపోయింది, దేవుడు దర్శించాడు, మరలా అక్కడ ఆహారం దొరుకుతుంది అన్నటువంటి వార్త మోయాబు దేశంలో ఉన్నటువంటి నయోమి విన్నది. ఓకే, వెరీ గుడ్. ఏమంటే కరువు తీరుకుందన్నటువంటి వార్త నయోమి విన్నటువంటి తర్వాత ఇప్పుడు స్వదేశానికి కనుక బెత్లెహేము తిరిగి రావడానికి నిర్ణయం తీసుకుంది. చూసారా? అయ్యో ఇక్కడికి వచ్చాను కదా, నా పరిస్థితి ఎలాగ ఎందుకు అయిపోయిందని ఆవిడ దిగులు పడకుండా ఆవిడ ఏం చేసిందంటే, నయోమి ఒక చక్కటి నిర్ణయాన్ని తీసుకుంది. తన భర్త పోయినా, 2 కొడుకులు పోయినా, నా దేశంలో స్వదేశంలో దేవుడు దర్శించాడు, ఆ ప్రాంతానికి ఆహారం దొరుకుతుందన్న వార్త మోయాబు దేశంలో విన్నదట. అంటే దేవుని గూర్చినటువంటి స్థితిగతులు ఇతర దేశాల్లో కూడా తిరుగుతున్నాయి, ఉన్నాయి అన్నది వాస్తవం. ఆ రోజు మన ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా కాలినడకన కనాను దేశానికి వెళ్తుంటే అక్కడ ఉన్నటువంటి ఎక్కడ మనకి అది మన వాళ్ళు ఎరుకో పట్టణంలో అక్కడ వస్తే రాహాబు అనేటువంటి స్త్రీ ఉంటుంది కదా, మీ దేశంలో జరిగినటువంటి కార్యాలు మా దేశంలో మా గుండెలు అదిరిపోయినాయి అంటది ఆవిడ మాట్లాడుతూ. అలాగే ఇక్కడ కూడా ఈ నయోమి కూడా మా దేశంలో, మా సొంత దేశంలో బెత్లెహేములో, యోదయ దేశంలో ఆహారం దొరుకుతుంది, దేవుడు దర్శించాడన్న వార్త వినగానే ఇప్పుడు నయోమి తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటి? బెత్లెహేముకి వచ్చేయాలనుకుంటుంది. రైట్. ఇప్పుడు సారాంశంలో నయోమి తీసుకున్నటువంటి నిర్ణయం చూసాం కదా. ఇప్పుడు సారాంశంలోనే రెండో భాగాన్ని మనం చూద్దాం. ఇప్పుడు ఏమంటే కోడల్ని అడుగుతుంది అనమాట. కోడళ్ళు ఏం చేస్తున్నారంటే నిష్క్రయిస్తున్నారు. అంటే తన అత్త చెప్పినటువంటి సందేశం ఏంటి అని అంటే, మీరు నాతో పాటు రావద్దు, మీరు ఇక్కడే ఉండిపోండి అని తన కోడలతో చెప్తుంది అనమాట నయోమి గారు. చూద్దాం. నయోమి తన సొంత కోడలను ఇంటికి వెళ్ళమని ఏం చేస్తుందంటే కోరుకుంటుంది అనమాట. వార్ప తిరిగి వెళ్ళిపోతుంది. కానీ నయోమి ఏమంటదనంటే, క్షమించండి, రూతు ఏమంటదంటే, నేను నీతో పాటే వచ్చేస్తాను తప్ప నేను వెళ్ళను, మరలా తిరిగి వెనక్కి వెళ్ళను, నీ దేవుడే నా దేవుడని ఒక మంచి ఆలోచన చెప్తుంది. సారాంశంలో మనకి రెండో భాగం. రూతు ఏం చేస్తానంటే నయోమిని విడిచిపెట్టడానికి నిరాకరించింది అనమాట. నీ వెంబడే వస్తాను, నిన్నే అనుసరిస్తానని ఒక నిర్ణయాన్ని తీసుకుంది. ఇక్కడ మనం ఆలోచన చేయాలి, తన స్వదేశం ఏంటి? మోయాబు దేశం. తన సొంత తల్లిదండ్రులు ఎక్కడున్నారు? తన సొంత కుటుంబం అంతా ఎక్కడుంది? అక్కడే ఉండాలి కదా వాస్తవానికి. కానీ ఆవిడ తీసుకున్నటువంటి ఆ నిర్ణయం చూడండి, తన అత్తతో పాటు అనుసరించాలనుకుంది. చూద్దాం, అది లేఖనాల్లోనికి వెళ్ళి మనం చూద్దాం. అంటే రెండవదిగా మనకి సారాంశంలో రెండో భాగం చూసాం కదా. ఇప్పుడు మూడో భాగాన్ని చూద్దాం. రూతు యొక్క ప్రతిజ్ఞ ఏంటి తల్లి? రూతు యొక్క ప్రతిజ్ఞ చూద్దాం. రూతు నిజ దేవుణ్ణి ఏమండి, రూతు ఏం చేసిందంటే నిజమైన దేవుణ్ణి ఏం చేసిందంటే, నీ దేవుడే నా దేవుడు అని చెప్పిందనమాట. నయోమికి చెబుతుంది అనమాట. ఏమండి, నీ దేవుడే నా దేవుడని నయోమికి చెప్పి వాగ్దానం చేస్తుంది అనమాట. నేను నీ వెంటే వస్తాను అని ఈ సారాంశంలో రెండో భాగం మనకు కనబడుతుంది అనమాట. ఇక తిరుగు ప్రయాణం చేస్తున్నారనమాట. ఎంతమంది వెళ్ళారు? 4గురుగా వెళ్ళారు. ఇప్పుడు తిరిగి ఎంతమందికి వస్తున్నారు? 2గానే మరలా తిరిగి వస్తున్నారనమాట. నయోమి, రూతు ఇద్దరు ఏం చేశారంటే కన్నీళ్లతో బెత్లెహేముకి చేరుకున్నారనమాట. ఎలా వచ్చారు? మనం ఏదైనా దేశానికి వెళ్ళామనుకోండి, ఏదైనా ప్రాంతానికి వెళ్ళామనుకోండి, చేతి నిండా డబ్బులు పట్టుకుని అందరితోటి సంతోషంగా ఆనందంగా ఉండడానికి ప్రయత్నాలు చేస్తాం. మన వాళ్ళు చాలామంది ఆయా పనులకి వెళ్తూ ఉండేటువంటి వారు, ముఖ్యంగా మన వాళ్ళు కరెంటు పనులకి వెళ్ళి 4 రోజులు 2 నెలలు పని చేసుకున్న తర్వాత డబ్బులు పట్టుకుని వచ్చి ఇంటికి వచ్చి ఇందరికీ పిల్లలందరితో, భార్య భర్తలతో, కుటుంబం అంతా కలిసి సంతోషిస్తూ ఉండేటువంటి వారు. అలాగే ఇక్కడ వీళ్ళ పాపం సంతోషంతో వద్దనుకున్నారు, కానీ బాధతో ఏం చేస్తారు? అటు వాళ్ళు కన్నీళ్లతో బెత్లెహేమునికి తిరిగి చేరుకుంటారు. ఇప్పుడు నయోమి ఏం చేస్తుందంటే, ఏమంటే నయోమి ఏమంటదని అంటే, నన్ను ఇంకా మీరు నన్ను నయోమని పిలకండి, నన్ను మారని పిలవండి, అనగా చేదు దుఃఖమని తన యొక్క నిర్ణయాలను బట్టి, తన యొక్క బాధలను బట్టి
వాళ్ళని పలకరించడానికి వచ్చినటువంటి వారు అందరితో కలిసి పంచుకుంటుంది అనమాట. ఓకే, ఇది మనకి సారాంశంలో 4వ భాగంగా మనకు కనబడుతుంది. ఓకే, ఇక సారాంశాన్ని ముగించుకుని మనము ఈ అధ్యాయ సందేశంలోనికి వెళ్తే మరికొంత సమాచారం మనకి మరికొంత సమాచారాన్ని మనం తెలుసుకునేటువంటి ప్రయత్నాలు చేయొచ్చు. మరికొంత సమాచారం మనకు అందిస్తుంది ఈ అధ్యాయం. చూద్దాం. సందేశం ఏంటంటే, నిజమైన విశ్వాసం ఎవరిది? రూతుది. ఇంకా వార్ప లేదు కదా, వార్ప సైలెంట్ అయిపోయింది. నిజమైన విశ్వాసం ఎవరి తల్లి? రూతుది. ఒక అన్యురాలైన మోయాబీరాలు అయినప్పటికీ ఏం చేసింది ఆమె? దేవుని మీద, తన అత్త ఇంటి మీద చూపిన నమ్మకం అద్భుతంగా కనబడుతుంది అనమాట. తన అత్త మీద, తన ఇంటి మీద చూపించినటువంటి నమ్మకం ఎలా కనబడుతుంది? ఇప్పుడు అద్భుతంగా కనబడుతుంది. ఇది దేవుడు ఏం చేశాడంటే, దేవుడు తన వంశంలో ఏం చేశాడంటే, తన యొక్క హృదయంలో ఎప్పుడైతే దేవునికి చోటు ఇచ్చిందో ఏం చేశాడో దేవుడు తీసుకెళ్ళి ఆమెను వంశావళిలో చేర్చాడనమాట. రూతునందు బోయాజును కనునని మనకి మత్తయి సువార్త 1వ అధ్యాయము 5వ వచనంలో వంశావళిలో ఆవిడ పేరుని ఏం చేశాడు? చదువునానా ఆ మాట. రూతుని ఏం చేశాడు? చదవాలి, నువ్వు తీసావు కదా. మొదటి 5వ వచనం. హృదయాన్ని బట్టి దేవుడు ఏం చేశాడంటే, వంశపరంగా కాకుండా ఏమండి హృదయాన్ని బట్టి ఆశీర్వదించాడు. ఎవరిని? రూతు తల్లిని. ఓకేనా, చదువు నాన్న 5వ వచనం. నయసోను సల్మానును కనెను, సల్మాను రాహాబునందు బోయాజును కనెను, బోయాజు రూతునందు ఓబేదును కనెను, బోయాజు రూతునందు ఓబేదును కనెను. ఇప్పుడు ఎవరి పేరు మనకు కనబడుతుంది? రూతు. ఎవరవిడ? మోయాబు స్త్రీ. అయినా సరే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో వంశావళిల లెక్కలో చేర్చబడింది. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. కొన్ని విషయాలు మనకు కనపడతాయి. విశ్వాస వీరుల పట్టిక జాబితాలో కొంతమంది లిస్ట్ మనకు అక్కడ కనపడుతుంది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో. ఓకే, అదలా మనసులో పెట్టుకోండి. ఇప్పుడు వంశావళిల చరిత్రలో ఇప్పుడు ఎవరి పేరు రాయబడింది? ఇక్కడ ఏ స్త్రీ పేరు? రూతు తల్లి పేరు రాయబడింది అని అంటే ఆమె దేవుడికి ఇచ్చినటువంటి ఆ మంచి మనసును మనము చూడాలి. కనుక దేవుడు ఏం చేస్తాడనంటే, వంశపారంపర్యంగా కాకుండా హృదయాన్ని బట్టి దేవుడు ఆశీర్వదిస్తాడని ఈ రూతు తల్లిని బట్టి మనం నేర్చుకోవచ్చు. ఓకే, సందేశంలో మొదటి భాగం అయింది కదా, ఇప్పుడు 2వ భాగాన్ని మనం చూద్దాం. ఆ 2వ భాగంలో ఏమని చెప్తుందంటే, నిస్వార్థమైనటువంటి ప్రేమానుబంధాన్ని కలిగింది. ఈవిడెవరో? నిస్వార్థమైనటువంటి ప్రేమ బంధం. ఎవరిది? ఈ రూతు తల్లిది. చూద్దాం. కష్టకాలము నయోమిని ఏం చేసింది? వదలకుండా ఉన్నా సరే ఏం చేసిందనంటే, రూతు చూపినటువంటి ప్రేమ ఏం చేసిందంటే మన బంధాలలో ఉండవలసిన అంకిత భావాన్ని కూడా తెలియజేస్తుంది అనమాట. రూతు ఎలాంటి ఆలోచన అయితే తన అత్త పట్ల, తన అత్తవారి కుటుంబం పట్ల తీసుకున్నదో అలాంటి అంకిత భావ నిర్ణయాన్ని కూడా మనం కూడా తీసుకోవాలని ఈ సందేశంలో 3వ భాగంలో మనకి కనబడుతుంది. 2వ భాగంలో మనకు కనబడుతుంది. ఇక 3వ భాగాన్ని చూద్దాం. దేవుని హస్తం. ఈ అధ్యాయం మనకి ఇచ్చేటువంటి స్టేట్మెంట్ ఏంటంటే, నయోమి దేవుడు తనను ఖాళీగా పంపాడని అనిపించినా, ఒకసారి మనం ఆలోచన చేయగలిగినట్లయితే నయోమిని దేవుడు ఖాళీగా పంపించాడని, ఒకవేళ ఆ దేశం నుంచి ఈ దేశానికి వచ్చిన ఖాళీగా పంపించాడని అనిపించినా, రూతు రూపంలో దేవుడు ఏం చేశాడంటే తనకు కృపను ఇచ్చాడు. ఎవరి ద్వారాగా? రూతు ద్వారాగా. అంటే దేవుడు ఖాళీగా చేస్తాడు ఒక్కొక్కసారి, కానీ ఆయన నిర్ణయాలు, ఆయన ఆలోచనలు భవిష్యత్తుకి సంబంధించి ఉంటాయని చెప్పడానికి ఈ స్త్రీలు బైబిల్ గ్రంథంలో చక్కటి ఉదాహరణలుగా మన కంటికి కనబడుతున్నారు. ఓకేనా మోషబాబు? ఇక ఏం చెప్పిందంటే, కష్టకాలంలో కూడా మరి దేవుణ్ణి లేదా నయోమిని వదలకుండా రూతు అలాగే నయోమి వారి ఇరువురు కలిసి ఉన్నట్లుగా మనకి ఈ సందేశంలో కనబడుతుంది. ఇక చివరిగా మనం చూసినప్పుడు అన్యజనులకు రక్షణగా ఈ రూతు ఉంది. అన్యజనులకు రక్షణగా ఎవరున్నారమ్మా? రూతు ఉంది. మోయాబీలు ఎవరో? అన్యులు కదా. ఇప్పుడు అన్యులందరికీ ఈవిడ ఎలా మారింది? క్రీస్తుని పరిచయం చేసేటువంటి వారిగా మారింది. సమరయ స్త్రీ ఉంది. మొదటిగా నేను అన్నటువంటి దేవుడిని మీకు చూపిస్తాను రండి అని ఆవిడ ఏం చెప్పింది? ఊళ్ళో ఉన్నటువంటి జనాలకందరూ నేను మెస్సేజ్ని చూశానని ఆవిడ సాక్ష్యం ఇచ్చింది. ఎరుకో పట్టణం రాహాబు స్త్రీ ఏం చేసింది? దేవుని గొప్ప కార్యాలను ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారందరికీ, తన కుటుంబాన్ని అంతటిని కూడా రక్షించుకుంది కదా. ఇప్పుడు రూతు తల్లి కూడా అన్ని జనులకి ఎలా ఉంది? ఆమె రక్షణగా ఉంది.
ఏమండి దావీదు యేసుక్రీస్తు వంశానికి మనం ఇందాక చూసాం కదా, దేవుని రక్షణ అందరికీ అని సందేశాన్ని ఇస్తుంది. దేవుని రక్షణ కొంతకే, ఇశ్రాయేల్కే కాదు, అందరికీ అన్ని జనులకి అందరికీ కూడా ఏమనంట రక్షణ ఇస్తుందని ఈ సందేశంలో మనకి తెలియజేయబడుతుంది. ఓకే, ఇప్పుడు చివరిగా ఈ ఋతువు గ్రంథం మనకి ఏమి నేర్పిస్తుంది, ఈ ఋతువు గ్రంథం ద్వారాగా మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు ఏంటని జాగ్రత్తగా లేఖనాల్లోనికి వెళ్ళి మనం ఆలోచన చేసి నేటి పరిచర్లో మరి కాస్త ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేద్దాం టూకీగా. ఓకేనా మోషే బాబు? ఇంతవరకు కొంత అవగాహన వచ్చింది కదా మనకి, మరి కాస్త అవగాహన రావడానికి మనం లేఖన భాగాలు టచ్ చేద్దాం ఒకసారి. మరింత వివరణ దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. చూద్దాం. మొదటి వచనం చదువు మోషే బాబు. వెరీ గుడ్. న్యాయాధిపతులు ఏలిన దినమున యందు దేశములో కరువు కలగగా యోదయ బెత్లెహేము నుండి ఒక మనుషుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకుని మోయాబు దేశమునకు కాపురముండుటకు వెళ్ళాను. ఆ మనుషుని పేరు ఎలీమేలెకు, అతని భార్య పేరు నయోమి. అతని 2 కుమారుల పేరు ఎవరట? మహలోను, కిలియోను. 2 బిడ్డల పేరు ఏం పేరమ్మా? మహలోను, కిలియోను. వారు యోదయ బెత్లెహేము వారైన ఎఫ్రామీయుల వారు మోయాబు దేశంలోకి వెళ్ళి అక్కడ కాపురం ఉండరు. వాస్తవానికి ఏం చేశారు? ఇక్కడ ఉన్నటువంటి కరువును బట్టి అక్కడ కాపురం ఉండడానికి వెళ్ళారు. బైబిల్ గ్రంథాల్లో కూడా కరువు వచ్చింది అందరి కాలాల్లో కూడా. ఇప్పుడు ఐగుప్తు దేశంలో ఏమొచ్చింది మోషే బాబు? కరువు వచ్చింది. ఆ కరువుకి ఆహారాన్ని దేవుడు ఎక్కడ సిద్ధం చేశాడు? ఐగుప్తులో కరువు రాలేదు, కనాను దేశంలో కరువు వచ్చింది. కనాను దేశంలో కరువు వస్తే దేవుడు ఆహారాన్ని ఎక్కడ సిద్ధం చేశాడు? ఐగుప్తు దేశంలో ఆహారాన్ని సిద్ధం చేశాడు. అక్కడ ఎవరిని పెట్టాడు దేవుడు? యోసేపు గారిని పెట్టాడు. కోట్లను కట్టించాడు, పంటలు పండించాడు. ఆ పంటల ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాల్లో ఉన్నటువంటి వారందరికి కూడా ఆహారాన్ని ఇచ్చాడు. అలాగే అబ్రహాం గారి కాలంలో కూడా కరువు వచ్చింది. అలాగే యాకోబు గారి కాలంలో, ఇస్సాకు గారి కాలంలో, అందరి కాలాల్లో కరువుని చూశారు వాళ్ళు. నేటికి కూడా కరువులు ఉన్నాయి. కనుక ఇలా ఈ కరువు వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేశారు? ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి. ఇప్పుడు కూడా మన వాళ్ళు కూడా కొన్ని వలసలు వెళ్తూ ఉంటుంటారు దూర ప్రాంతాలకి. ఆ వలసలకి వెళ్ళేటువంటి సమయంలో నన్ను అత్యంత విషాదకరమైనటువంటి బాధను కలిగించే సందర్భాలు ఏంటంటే, ఓడలో ప్రయాణం చేసుకుంటూ వెళ్తున్నారంటే కొంతమంది ఓడలో మైంగా బోట్లోనో లేకపోతే ఆ ఓడలోనో వారు ఏం చేస్తారంటే జల సమాధి అయిపోయారు. పాపం జీవనోపాధి నిమిత్తం వెళ్తున్నారు. అలాగే జీవనోపాధి నిమిత్తం వెళ్ళి యాక్సిడెంట్లు పాలైపోయినటువంటి వారు, ఏమంటే కువైట్ దేశానికి వెళ్ళి భార్యలను పోగొట్టుకున్నవారు, భర్తలను పోగొట్టుకున్నవారు, తల్లులను పోగొట్టుకున్నవారు, బిడ్డలను పోగొట్టుకున్నటువంటి వారు. ఈ కుటుంబ జీవన సంబంధాల్లో చూసారా కరువు మనుషుల్ని ఎలా తీసుకుని వెళ్ళిపోతుందో, అదే రీతికి ఇప్పుడు యోదయ దేశంలో ఉన్నటువంటి ఎలీమేలెకు తన 2 కుమారు మహలోను, కిలియోను, వాళ్ళు ఇరువురు కూడా, ముగ్గురు కూడా చనిపోయారు. అలాగే జీవన సంబంధమైనటువంటి నిమిత్తాలు మన ప్రాణాలు కూడా ఇందుకు నిదర్శనాలు ఏమి కాదు. మనము ఒకనొక సమయంలో వెళ్ళిపోవలసిందే. అలాగే వీళ్ళ కడువు రాగానే వీళ్ళు కూడా ఏం చేశారట? మోయాబు దేశానికి వెళ్ళారు. మన వాళ్ళు కూడా ఈ దేశం నుంచి ఇతర దేశాలు వెళ్తున్నారు లేదా? ఇప్పుడు ఇతర కంట్రీల్లో ఉన్నారు. కువైట్లో ఉన్నారు, బెహ్రాన్లో ఉన్నారు, సౌదీలో ఉన్నారు, మస్కెట్లో ఉన్నారు, అబుదాబిలో ఉన్నారు, దుబాయ్లో ఉన్నారు. ఇన్ని దేశాల్లో మన వాళ్ళు జీవనోపాధి నిమిత్తం వెళ్తున్నారు. చాలామంది తల్లును పోగొట్టుకున్నారు, బిడ్డలను పోగొట్టుకున్నారు, సమయానికి రాలేనటువంటి వారు చాలామంది ఉన్నారు కదా. వాళ్ళలో కూడా ఒకరుగా కరువును బట్టి వెళ్ళారట. ఇప్పుడు ఎన్నో వచనము? 4వ వచనం చూద్దాం. 3వ వచనం చూద్దాం. నయోమి పెనిమిటి అయిన ఎలీమేలెకు చనిపోయిన తర్వాత ఆమెయు ఆమె 2 కుమారులను నిలిచి ఉండిరి. వారు మోయాబు స్త్రీలను పెండ్లి చేసుకునేరి. వారిలో ఒక దాని పేరు వార్ప, రెండవ దాని పేరు రూతు. వారు ఇంచుమించు 10 సంవత్సరాలు అక్కడ నివసించిన తర్వాత మహలోను, కిలియోను 2 కూడా చనిపోయారు. కాగా ఆ 2 స్త్రీలు కనిన 2 కుమారులను తన పెనిమిటియు లేనిదాని ఆయన. ఎవరు? ఆ నయోమి తల్లి పాపం ఎవరు లేనిదానిగా అయ్యను అని వ్రాయబడింది. చూద్దాం. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించినను ఆమె మోయాబు దేశములో వినును గనక మోయాబు దేశం విడిచి వెళ్ళుటకే ఆమెయు ఆమె కోడండ్రను ప్రయాణమైరి. చూసారా, మోయాబు ఇశ్రాయేలు దేశాన్ని దేవుడు యోదయ దేశాన్ని దర్శించాడన్న మాట వినగానే మరలా ఎక్కడికి రావడానికి నిర్ణయం తీసుకుందామే? స్వదేశానికి రావడానికి నిర్ణయం తీసుకుంది. బెత్లెహేము ప్రాంతానికి రావడానికి నిర్ణయం తీసుకుంది. యోదయ దేశం ఇది. ఓకేనా? అయితే వాస్తవానికి అక్కడ ఉండిపోవచ్చు. నా జీవితం అయిపోయింది, నా కొడుకుల జీవితం అయిపోయింది, నా భర్త అయిపోయాడు, ఇంకా నేను అక్కడికి వెళ్ళి ఏం చేస్తాను అని అనుకోలేదు. స్వదేశం ఎప్పటికైనా మనకి
ఎలా ఉంటుందంటే మనకి అది మన పుట్టినిల్లు లాంటిది, స్వదేశము, మన సొంత ఇల్లే కదా. స్వదేశానికి రావడానికి నిరాకరిస్తూ ఉంటుంటారు చాలామంది. అలా నిరాకరించకూడదు. మన స్వదేశమే మనకి ఏం తీసుకుని వస్తుందంటే పేరు, మన గౌరవం, మన దేవుని మహిమ, అనేక మంది యొక్క సంతోషము, ఆనందాలు మనకు కనబడతాయి. మనం బాధపడిన ఇతరులని సంతోషించేవారుగా ఉంటుంది. సరే, ఇక 7వ వచనం చదువు చూడండి. అప్పుడు ఆమె ఉన్న స్థలము నుండి ఆమెతో కూడా ఆమె 2 కోడండ్రును బయలుదేరి యోదయ దేశమునకు తిరిగిపోవాలని మార్గమును వెళ్ళుచుండగా నయోమి తన 2 కోడండ్రును చూసి, మీరు మీ తల్లుల ఇంటికి తిరిగి వెళ్ళుడు. చనిపోయిన వారి ఎడలను నా ఎడలను మీరు దయ చూపించినట్లు యెహోవా మీ ఎడల దయ చూపును గాక. ఈవిడ ఏమని నిర్ణయం తీసుకుందో చూడండి. చనిపోయినటువంటి నా వారి ఎడల దేవుడు ఏం చూపించాడట? దయ చూపించాడండి. ఏంటంటే 2 బిడ్డలను తన భర్తనే పోగొట్టుకున్నటువంటి ఆ స్త్రీకి ఎలాంటి నిర్ణయం వచ్చింది? దేవుడు దయ చూపించాడని అంటాను. అవును, యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకును, దేవుని నామానికి మహిమ కలుగును గాక అన్నాడు భక్తుడు. భక్తులందరూ కూడా ఇలాంటి నిర్ణయాలు కలిగి ఉండాలని నయోమిని బట్టి మనం నేర్చుకోవాలి పాఠాలు. చనిపోయిన వారి ఎడలను నా ఎడలను దేవుడు దయ చూపాడు కదా, ఇదే దయను మీకు కూడా చూపిస్తాడని తన కోడండ్రులు 2 మాట్లాడుతున్నారు నయోమి తల్లి గారు. ఏమన్నారు చూడండి. యెహోవా మీ ఎడలను దయ చూపును గాక, మీలో ఒక్కొక్కతే పెండ్లి చేసుకుని తన ఇంట నెమ్మదిగా నుండినట్లు యెహోవా దయచేయరుగాకని వారితో చెప్పి వారిని ముద్దు పెట్టుకొని. పవిత్రమైనటువంటి ముద్దు పెట్టుకోండి అని అంటాడు మనకి. పవిత్రమైనటువంటి ముద్దు. ఏమండి, తన కోడల్లా భావించలేదు ఆమె, తన కూతురులా భావించింది. ఇది నయోమి నుంచి మనము నేర్చుకోవాల్సినటువంటి సందర్భం అనమాట. ఎవరినైనా సరే మన సొంత వారిగా మనం ప్రేమించాలి, మన సొంత వారిగా ప్రేమించాలి. తన కోడల్ని ఏమండి తన దగ్గర బానిసలుగా చేసుకోవచ్చు. ఓయ్ మీరేంటి అలా వెళ్తున్నారు, మీరేంటి ఇలా చేస్తున్నారంటే అజమాయిషి చేయొచ్చు. కానీ కోడలకి స్వేచ్ఛనిచ్చింది, కోడలకి అవకాశాన్ని ఇచ్చింది, కోడల్ని పురుకొల్పుతుంది, కోడల్ని చక్కగా మీరు వెళ్ళండి, దేవుడు మీకు తోడై ఉంటాడు అని అంటుంది. చదువు తర్వాత మాట 10వ వచనం. అంతటా వారు ఎలుగెత్తి ఏడ్చి నీ ప్రజల యొద్ద నీతో కూడా వచ్చేదమని ఆమెతో చెప్పగా. ఏమంటే వీళ్ళ ఇంత మంచి నిర్ణయాలు తీసుకోవడానికి గల కారణం ఏంటో తెలుసా? నయోమి యొక్క భక్తి జీవితాన్ని మనం చూడాలి. తన అత్తతో పాటు వస్తున్నానని అంటున్నారంటే వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర పొందలేనటువంటి ప్రేమ తన అత్త దగ్గర పొందుతున్న విధానం మనకు కనబడుతుంది. అంటే తన తల్లిలో కనపడలేదా, తండ్రిలో కనపడలేదా, తన స్నేహితుల్లో కనపడలేదా, సహోదరులలో కనపడలేదా, వార్పా రూతులకి? లేదు. వాళ్ళెవరిలో కనబడినా దానికంటే గొప్ప ప్రేమ, దానికంటే గొప్ప ఆదరణ ఎక్కడి నుంచి పొందుతున్నారంటే నయోమి దగ్గర నుంచి పొందుతున్నారు. ఈరోజు కూడా మనం కూడా మన కుటుంబంలో ఆదరణ పొందుతాం. అలాగే సంఘంలో కూడా మనం ఏం పొందుతాం తెలుసా? ఆదరణ పొందుతాం. చూద్దాం ఇంకా తర్వాత మాట. 8వ వచనం 11వ వచనం. నయోమి సెలవిమ్మని అతనితో చెప్పగా అంతటా వారు ఎలుగెత్తి ఏడ్చి నీ యొద్దకు నీతో కూడా వచ్చేదమని ఆమెతో చెప్పగా నయోమి, నా కుమార్తెలారా మీరు మరలుడి, నాతో కూడా మీరు రానేలా, మిమ్మల్ని పెండ్లి చేసుకున్నడికే ఇంకా కుమారులను నా గర్భమున ఉందురా? నా కుమార్తెలారా మీరు తిరిగి వెళ్ళండి, నేను పురుషునితో ఉండలేని ముసలిదానను, నాకు నమ్మిక కలదని చెప్పి ఈ రాత్రి నేను పురుషునితో కుమారులను కనినను, వారు పెద్దవారగు వరకు వారి కొరకు మీరు కనిపెట్టుకుందురా? మీరు నా కొరకు కనిపెట్టుకుని పురుషులు లేక ఒంటరి కత్తిన ఇందురా? నా కుమార్తెలారా అది కూడదు, యెహోవా నాకు విరోధి ఆయను, అది మిమ్మను నొప్పించినంత కంటే నన్ను మరీ ఎక్కువగా నొప్పించినదని వారితో చెప్పాను. వారు ఎలుగెత్తి ఏడవగా. ఏమంటే ఈ సందర్భాలన్నీ చెప్తుంటే ఒకరి పట్లకు ఒకరు ఏం కలుగుతుంది? ప్రేమ కలుగుతుంది. ప్రేమతో ఆనంద బాష్పాలు వస్తున్నాయి. ఆనంద బాష్పాలు రావడానికి గల ప్రధాన కారణం ఏంటి చెప్పమంటారా? నా కుమార్తెలారా అని అంటుంది. ఎంత మంచి మాట అండి అది, ఎంత మంచి మాట. నా ఏమంటే కోడల్ని కుమార్తెలుగా చేసుకున్నటువంటి అత్తలు ఎవరు ఉంటారండి? రూతు తల్లి లాంటి, క్షమించండి, నయోమి తల్లి లాంటి వారు తప్ప. ఏమండి నిజంగా ఏమంటే నా కుమార్తెలారని సంబోధిస్తుందని అంటే అయ్యి బాబో ఎంత గొప్ప ప్రేమ. అత్త కోడల్లో కూతురులా ఉండాలి, అత్తకే కోడళ్ళు ఎలా ఉండాలి? కూతురులా ఉండాలి. ఆ కోడల్లా ఉండకూడదు అని ఈ నయోమి తల్లిని బట్టి మనకి అర్థమవుతుంది అనమాట. చూడండి వాళ్ళు ఏమన్నారు? నా కుమార్తెలారని సంబోధిస్తుంది. నా కుమార్తెలారని అంటే చూడండి ఎంత గొప్ప మాట అండి. హృదయం తరిగిపోతూ ఉంటుంటుంది. ఏమన్నా ఎప్పుడైనా మనసు పాడయ్యింది అని మీకు అనిపించినప్పుడు ఋతు గ్రంథం దగ్గరికి వచ్చేసండి, మీకు చాలా ఆదరణ కలుగుతుంది,
చాలా సంతోషము కలుగుతుంది. కలుగుతుంది. ఎక్కువగా నొప్పించినదని వారు ఎలుగెత్తి ఏడవగా వార్పు ఏం చేసింది, తన అత్తను ముద్దు పెట్టుకొను, రూతు ఆమెను హత్తుకొనెను. ఒకరు ముద్దు పెట్టుకున్నారు, ఒకరు హత్తుకున్నారు. తన అత్తని ఇరువురు సమానంగానే ప్రేమించారు, హృదయపూర్వకంగా ప్రేమించారు, ముద్దు పెట్టుకుని ప్రేమించారు, గౌరవించి ప్రేమించారు. చూద్దాం ఈ తర్వాత ఏం జరుగుతుందా. ఆ రూతు ఆమెను హత్తుకొనెను. ఆమె ఇదిగో నేను నీ కోడలు తన యజమానుల యొద్దకును తన దేవుని యొద్దకును తిరిగిపోయినదే, నీవును నీ తోడి కోడలను వెంబడి వెళ్ళమనను. అంటే ఇక్కడ ఏం జరుగుతుందనంటే రూతు ఏం చేస్తుందనంటే తనతో పాటు వచ్చేస్తానంటుంది అనమాట. ఇదిగో నీ తోడి కోడలను తన జనుల యొద్ద తన దేవుని యొద్దకును తిరిగిపోయినదే. అంటే వారపై ఏం చేస్తుందనమాట, తన జనుల యొద్దకును తన దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది కదా. నువ్వు కూడా అలాగే చెయ్యని రూతుని అంటున్నప్పుడు నయోమి ఏమంటుందనంటే నయోమిని అంటున్నప్పుడు రూతుని అంటున్నప్పుడు ఇప్పుడు రూతు ఏమంటుందో మనం చూద్దాం. ఓకేనా జగడు? రైట్. ఆమె ఇదిగో నీ కోడలు తన యజమాను తన దేవుని దగ్గరికి వెళ్తున్నాను. అందుకు రూతు నా వెంబడి రావద్దనియు నన్ను విడిచి పెట్టవద్దనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళి చోటకే నేను వచ్చేదను, నీవు నివసించే చోటనే నేను నివసించేదను. నీ జనమే నీ దేవుడే, నీవు మృతి పొంది చోటనే అక్కడనే నేను పాతి పెట్టబడదును. మరణము తప్ప మరి ఏదైనను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంతో కీడు దయచేయను గాక. ఏమంటే తన దేవుణ్ణి కూడా మర్చిపోయి యెహోవా మీదే ఆధారపడడానికి రూతు దేవుని మీద ఆధారపడడానికి తనకి ఇన్స్పిరేషన్ ఎవరో, తనకు మోడల్ ఎవరో, నయోమి గారు. రూతికి ఆ ఇన్స్పిరేషన్ రావడానికి, ఆ మోడల్ రావడానికి తన అత్త దగ్గర దేవుని పట్ల భయభక్తులు చూసింది. ఆ భయభక్తులు ఆమె నేర్చుకుని ఏం చేస్తుంది ఆమె, నువ్వెక్కడుంటే అక్కడ ఉంటాను, మరణం వేరు చేసేంత వరకు కూడా ఏం చేయొద్దు, మనం ఇద్దరం కూడా విడిపోవద్దు. యెహోవా నాకు ఎంతో కీడు దయచేయను గాకను. తనతో కూడా వచ్చుటకు ఆమెకు మనస్సు ఉందని నయోమి తెలుసుకున్నప్పుడు అందును గురించి ఆమెతో మాట్లాడుట మానెను. తనతో కూడా వచ్చుటకు ఆమెకు మనస్సు ఉందని గ్రహించింది. నాతో పాటు వస్తానంటుంది కదా, సరే వచ్చేసేయని తనతో పాటు తోడుగా తన కోడల్ని కూడా తిరిగి తెచ్చేసుకుంది. అప్పుడు ఇంకా ఆమెతో మాట్లాడలేదట. తర్వాత వచ్చును గనుక వారిద్దరూ బెత్లెహేమునకు వచ్చే వరకు ప్రయాణం చేసిరి. వారు బెత్లెహేమునకు వచ్చినప్పుడు ఆ ఊరి వారందరూ వారి యొద్ద కూడి వచ్చి ఈమె నయోమి కదా అని అనుకొనిచుండగా ఆమె సర్వశక్తుడకు నాకు చాలా దుఃఖము కలగజేసిన గనక నన్ను నయోమి అనక మాహారా అనుడి. మాహారా అనగా ఏంటని మనకు రాయబడింది, కింద చేదు అని రాయబడింది, దుఃఖము మధురము అని రాయబడింది. సరే, ఇక మన కింద మాటలోనికి వెళ్దాం. ఆమె వారు బెత్లెహేమునకు వచ్చినప్పుడు ఆ ఊరి వారందరూ కూడా చాలా దుఃఖముగా కలగజేసిన నేను సమృద్ధి గల దానిని వెళ్ళి తిని యెహోవా నన్ను రిక్తిరాలినిగా తిరిగి రాజేసును. మీరు నన్ను నయోమి అని పిలవనేలా యెహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యము పలికెనెను. సర్వశక్తుడు నన్ను బాధపరిచునని వారితో చెప్పినట్లు నయోమి ఆమెతో కూడా మోయాబీరాలైన రూతు అని ఆమె కోడలను మోయాబు దేశం నుండి తిరిగి వచ్చిరి. వారిద్దరూ యవల కోత ఆరంభంలో బెత్లెహేమునకు మొత్తానికి ఏ రకమైతే తన అత్త కోడళ్ళు తిరిగి ఎక్కడికి వచ్చారు, బెత్లెహేమునకు వచ్చారు. వచ్చిన తర్వాత ఏం జరిగిందో, వారు ఎలా ఉన్నారో రేపటి కాల సమయంలో ఋతు గ్రంథము 2వ అధ్యాయాన్ని కొనసాగింపుగా మనం అందరం ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేద్దాం. కనుక ఈ మొదటి అధ్యాయం మనకు నేర్పిస్తున్నటువంటి పాఠాలు ఏంటి, ఈ మొదటి అధ్యాయం దాకా మనం ఏం నేర్చుకోవచ్చు చేద్దాం. మోషబాబు, ఈ మొదటి అధ్యాయం ద్వారా మనం ఏం నేర్చుకుంటామని ఈ అధ్యాయాన్ని మనం ప్రశ్నించినప్పుడు కొన్ని సమాధానాలను మనకి చెబుతుంది అనమాట. ఎప్పుడైనా మనం ప్రశ్నిస్తేనే కదా మనకి సమాధానాలు వచ్చేది. కాసేపు సైలెంట్గా ఉండాలి అమ్మా, ఓకేనా. మొదటి అధ్యాయం మనకి ఏమి నేర్పిస్తుంది అని అంటే, మొదటిగా కష్టకాలంలో దేవుని మీద నమ్మకము ఉంచాలి. వారు ఎవరైనా సరే అని ఈ ముఖంగా దేవుడు ఈ రాత్రికాల సమయంలో
మనకి ఏమైనా తెలియజేస్తున్నాడంటే కష్టకాలంలో మనం ఏం చేయాలంటే మోషే బాబు దేవుని మీద నమ్మకం ఉంచాలి. నయోమి కుటుంబాన్ని నష్టపోయింది. నయోమి ఏం జరిగింది మోషే బాబు? కుటుంబం, తన భర్త, తన 2 బిడ్డలు కోల్పోయింది. కష్టాలు వచ్చిన దేవునిపై విశ్వాసం మాత్రం కోల్పోలేదు. ఏం కోల్పోలేదు మోషే బాబు? నష్టాలు వచ్చినా కష్టాలు వచ్చినా దేవునిపై విశ్వాసం మాత్రం ఏం చేయలేదు ఆమె? కోల్పోలేదు. కనుక మనం కూడా ఏం చేయలేదు? ఇప్పుడు కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా మనం కూడా ఏం చేయకూడదు? ఇప్పుడు విశ్వాసాన్ని కోల్పోకూడదు. రెండవది ఈ అధ్యాయం మనకి ఇంకా ఏమైనా పాఠం నేర్పుతుంది అంటే నిజమైన ప్రేమ మరియు మంచి తీర్మానాన్ని తీసుకోవాలి అని ఈ అధ్యాయం మనకి పాఠాన్ని నేర్పిస్తుంది. నీ ప్రజలే నా ప్రజలు, నీ దేవుడే నా దేవుడు. నిజమైన ప్రేమ అంటే పరిస్థితులు ఎలా ఉన్నా సరే విడిచిపోయినటువంటి బంధమే ఏమండి నిజమైనటువంటి ప్రేమ బంధం అని ఈ అధ్యాయం మనకి సెలవిస్తుంది అనమాట. ఇక మూడవదిగా దేవుని మార్గం ఎంచుకోవడము గొప్ప నిర్ణయము. దేవుని మార్గాన్ని ఎంచుకుంది ఎవరో? రూతు, నయోమి తల్లి. ఎవరి మార్గాన్ని ఎంచుకుంది మోషే బాబు? అక్కడ మోయాబు దేశానికి వెళ్ళినటువంటి తర్వాత వాళ్ళ అలవాట్లు కానీ వారి ఆచారాలు కానీ వారి పద్ధతులు కానీ లేవు. కొన్నాళ్ళు ఉన్నారు, టూకీగా అక్కడ ఏదైతే వారి పని చక్కగా చేసుకుని మరలా ఇక్కడికి వచ్చేసారు తప్ప అక్కడ ఉన్నటువంటి పాప రోగాన్ని దేనిని మన వాళ్ళు ఎక్కడికి వెళ్ళిన ఇశ్రాయేల్ ఎలా అంటే అలా పాడైపోతూ ఉండేటువంటి వారు. విగ్రహ ఆరాధన చేసి ఏమంటే తప్పులు చేసి వారి సాంప్రదాయాలను అనుసరించి ఏం చేస్తూ ఉండేటువంటి వారు అందరూ కూడా వీళ్ళ దారి తప్పిపోతూ ఉండేటువంటి వారు. ఇశ్రాయేల్ మనం చూసాం కదా, న్యాయాధిపతుల కాలంలో వారు కొన్నాళ్ళ పాటు మామూలుగా ఉండడం, న్యాయాధిపతులు లేకపోయిన తర్వాత మరలా లోకంలో. కానీ అలా కాదు కదా. నయోమి తల్లి చక్కగా వారి దేశ అలవాట్లను ఏది చేసుకోవడం, దేవుని మార్గం ఎంచుకోవడం గొప్ప నిర్ణయం తీసుకుంది. ఎవరు? మన నయోమి తల్లి. చూద్దాం, రూతు కూడా గొప్ప నిర్ణయం తీసుకుని చూద్దాం. రూతు తన స్వదేశము, తన పూర్వ జీవితం వదిలి యెహోవా దేవుని మీద ఏం చేసింది? ఆమె ఆధారపడింది. దేవుని మార్గం మీద ఆధారపడింది. దేవుని మార్గం తెలుసుకోవడం కొన్నిసార్లు త్యాగం చేయడం కూడా అవుతుంది. దేవుని మార్గం తెలుసుకోవడం కొన్నిసార్లు ఏమవుతుంది మోషే బాబు? త్యాగం కావచ్చు. కానీ అది దేవుని ఆశీర్వాదానికి ఏం చేస్తుందంటే దారి తీస్తుంది. కొన్ని ఇష్టాలను మనం చంపుకున్నాం అనుకో, కొన్నింటిని మనం త్యాగం చేసాం అనుకోండి, కొన్ని బలమైనటువంటి ఆశీర్వాదాలని దేవుడు తెరవడానికి అవకాశం ఉంటుంది. ఆ అవకాశాన్ని మనం ఇవ్వాలంటే మన జీవితంలో కొన్నింటిని త్యాగం చేయాలి. రూతు ఏం చేసింది? తన భర్తని పోగొట్టుకుంది. నా జీవితం అయిపోయిందని అనుకుంది. కానీ చక్కటి ఆశీర్వాదంతో బోయజ్ అనేటువంటి భర్తని దేవుడు మరలా గిఫ్ట్గా ఇస్తాడు. దేవుడు మనం కోరుకునే విధానాన్ని బట్టి ఉంటుంది తల్లి. ఓకేనా? వేదనలో కూడా ఆశ ఉన్నదని ఈ అధ్యాయం నీతో నాతో మాట్లాడుతుంది. వేదనలో కూడా ఏముంటది మోషే బాబు? ఆశ ఉంటుంది. నయోమి తనను మారా అనగా చేదుగా, దుఃఖమని, చేదు అని పిలుచుకుంది. కానీ దేవుడు ఏం చేశాడు? ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చేశాడు తన జీవితాన్ని. మనం బాధలో ఉన్నప్పటికీ దేవుడు మన కోసం కూడా ఏం చేస్తాడు? మంచి ద్వారాన్ని, మంచి ప్రేమని మనకి వేదనలో కూడా ఆశ ఉండేటట్టుగా దేవుడి ద్వారాన్ని తెరుస్తాడు. బాధలున్నా కష్టాలున్నా దేవుని కొరకు మనం నిలబడలే కానీ దేవుడు తన చిత్తానుసారంగా మనల్ని నడిపిస్తాడని రూతు గ్రంథం 1వ అధ్యాయం మనందరితో మాట్లాడుతుంది. ఓకేనా మోషే బాబు? ఇక చక్కగా చివరిగా దేవుని ఆలోచనలకు మనము దేవుని ఆలోచన మనకు తెలియకపోయినా పని చేస్తూనే ఉంటుంది. దేవుని ఆలోచన మనకి తెలియకపోయినా మనలో దేవుని ఆలోచన ఏం చేస్తూ ఉంటుంది? పని చేసుకుంటూనే వెళ్తుందట అని ఈ అధ్యాయం మనకి సెలవిస్తుంది. మనం ఇంకా లోతులుగా మనసు పెట్టి హృదయాన్ని పెట్టి ఈ అధ్యాయంలోనికి మనం ఇంకా చక్కగా లోతుల్లోనికి వెళ్ళగలిగితే వెళ్దాం రాగడ దినాల్లో. ఓకేనా మోషే బాబు? ఈ అధ్యాయంలో ఎన్ని కష్టాలు కనిపించినా దేవుడు ముందుగా గొప్ప కార్యాన్ని చేస్తాడని ఈ అధ్యాయం మనకి సెలవిస్తుంది అనమాట. దేవుని ఆలోచనలు మనకి తెలియకపోయినా దేవుడు ఏం చేస్తాడు? నడిపించుకుంటూనే వెళ్తాడు. దావీదు వంశం, యేసుక్రీస్తు వంశం ద్వారాగా, ఇప్పుడు రూతు గారి ద్వారాగా అన్ని జనులకి సొంత వారికి, యోధా వారికి, అన్ని జనులకి కూడా వెలిగించేటట్టుగా దేవుడు ఆమెను నిలబెట్టాడని ఈ అధ్యాయం మనకి స్పష్టంగా తెలివిస్తుంది అనమాట. మంచి నిర్ణయము భవిష్యత్తుని ఏం చేస్తాయి మోషే బాబు? మార్చేస్తాయి. మన భవిష్యత్తు మారాలంటే నిర్ణయం మీదే ఆధారపడి ఉంది.
ఏ నిర్ణయాన్ని మీరు తీసుకుంటారన్నది మీ ఇష్టం అని వాక్యం మనకి ఇక్కడ సెలవిస్తున్నారు. చూద్దాం, మంచి నిర్ణయాలు ఏం చేస్తాయి మోషే బాబు? భవిష్యత్తును మార్చుతాయి. ఇప్పుడు రూతు తీసుకున్నటువంటి ఒక నిర్ణయం ఆమె జీవితాన్ని పూర్తిగా ఏం చేసింది? మార్చేసింది. నా జీవితం మారుతుంది ఏంటని అనుకుంది. ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్గా ఏంటంటే మన కుటుంబాలు మారతాయా, మనం సంతోషంగా ఉంటామో ఏంటి అని మనం దేని గురించి అయితే బెంగపడి భయపడతామో, దేవుని మీద ఆనుకుంటే, దేవుని మీద ఆధారపడితే, ఆ నిర్ణయాలు ఆయనకి మహిమ కొరకు మనం వదిలేస్తే మన నిర్ణయాలన్నీ ఆయనకి మహిమకు మార్చుకుని కొత్త జీవితాన్ని మనకి ఇస్తారని వాక్యం మనకి సెలవిస్తుంది. మంచి నిర్ణయాలు భవిష్యత్తును మారుస్తాయి. రూతు తీసుకున్నటువంటి ఒక నిర్ణయం ఆమె జీవితాన్ని పూర్తిగా ఏం చేసింది? సరైన నిర్ణయాలు దేవుని ఆశీర్వాదానికి మార్గాన్ని తెరుస్తాయి. సరైనటువంటి నిర్ణయాలు ఏం చేస్తాయి మోషే బాబు? మన జీవిత కాలంలో ఏమంటే మంచి నిర్ణయాలు మనం తీసుకుంటే దేవుని ఆశీర్వాదానికి మనకు మార్గాల్ని తెరుస్తాయని ఈ అధ్యాయం మనకి సెలవిస్తుంది. ఇక చివరగా ఈ అధ్యాయం మనకి ఏమి నేర్పిస్తుందంటే విశ్వాసము, ప్రేమ, ఒక మంచి నిబంధన, ఆశ, దేవునిపై ఆధారపడడం మనకి ఈ అధ్యాయము నేర్పిస్తుంది. కనుక ఈ ఋతు గ్రంథం మొదటి అధ్యాయం ద్వారా మనం విన్నటువంటి సంగతులు ఏంటంటే, నయోమి తన స్వదేశాన్ని విడిచి పరాయి దేశము వెళ్ళడము, మోయాబు దేశానికి వెళ్ళడము, తన భర్త తన బిడ్డలను పోగొట్టుకోవడము, ఏమండి తన కొడుకులు లాంటి తన భర్త లాంటి కోడల్ని కుటుంబానికి తెచ్చుకుందనమాట. తెచ్చుకుంటూ తన అత్తతో పాటు మరి ఎలా పని చేసిందో, తన జీవితాన్ని దేవుడు ఏ రీతిగా మహింపరిచాడో, వాళ్ళిద్దరి యొక్క జీవితము మరి ఎలా కొనసాగిందో, ఎలాగ దేవుడు వారిని ముందుకు నడిపించాడో, ఈ వివరాలన్నీ కూడా మనం రాగడ దినాల్లో మనం నేర్చుకోబోయే ప్రయత్నాలు చేద్దాం. కనుక దేవుడు ఎంతవరకు మరి మనల్ని ప్రేమించి ఈ ఋతు గ్రంథం ద్వారాగా మనం లోపలికి వెళ్ళాము. ఇప్పుడు ఏమంటే ఋతు వారి యొక్క కుటుంబాన్ని దర్శించాం. ఈ రాత్రికాల సమయంలో మన కుటుంబ ప్రార్థన ద్వారాగా ఋతు కుటుంబాన్ని దర్శించాం. ఆ ఋతు కుటుంబంలో జరిగినటువంటి క్షమించను నయోమి తీసుకున్నటువంటి ఆ నిర్ణయాలు వారి జీవితాలను ఎలాగైతే నిలబెట్టినాయో, ఇప్పుడు కూడా మనం సరైనటువంటి నిర్ణయాలు తీసుకుని మన కుటుంబాలు దేవుని మీద కట్టుకుంటే ఎవడ ఇచ్చినా మన జీవితాలని పడగొట్టకుండా ఉండాలంటే మనం ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని కట్టుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. దేవుడు అట్టి గొప్ప ధన్యతను మనకు అనుగ్రహించినందుకే మరి దేవదేవుని కృతజ్ఞతలు తెలుపుకుంటూ చివరిగా ప్రార్థన చేసుకుందాం. అందరూ తల ఉంచుకున్నట్లయితే టూకీగా మోషబాబు ప్రార్థన, జయతల్లి ప్రార్థన, అమ్మతల్లి ప్రార్థన, చివరిగా కుటుంబం నిమిత్తం చిన్న ప్రార్థన చేసి ముగించేసుకుందాం. మోషబాబు ప్రార్థన. మహాగణుడు మహానతుడు మా ప్రియ పరలోక తండ్రి, మీ ఘనమైన వంతమైన శ్రేష్టమైన నామానికి ఇదిగోండి ఉదయకాల సమయంలో ఈ రాత్రికాల సమయంలో వచ్చింది. ఇదిగోండి రాత్రికాల సమయంలో వచ్చింది. ఋతు గ్రంథం అవుతుంది, నేర్చుకొని అవుతుంది, తెలుసుకొని అవుతుంది, ఋతు గ్రంథం అవుతుంది. వాళ్ళ కుటుంబాన్ని మేము దర్శించాం తండ్రి. ఇదిగోండి రాగడ దినాల్లో కూడా తండ్రి నేను ఋతు గ్రంథం మీద కూడా అవగాహన తెచ్చుకున్నాం. చక్కని భాగ్యాన్ని మాకు దయచేయండి తండ్రి. ప్రార్థన యేసుక్రీస్తు నామమున అడిచిన మా ప్రియ పరలోకపు తండ్రి. జయతల్లి ప్రార్థన. పరలోక మా కన్నతే నీ గణమతో నామం తెచ్చుకున్నావు. ఈ రాత్రికాల వేగులమైతే నీ సన్ని బాగా మడిసి మీకు తెచ్చుకున్నావు. ఈ రాత్రికాల సమయంలో అయితే రోజు గ్రంథం అవుతాను. మేము మొదట మేము చదువుతుండగా నేర్చుకుని పోతుండగా చేసినా మీకు తెచ్చుకున్నాం తండ్రి. ఈ పత్రిక మీద మాకు ఒక అవగాహన వచ్చేలా చేసి మీకే తెచ్చుకున్నాం తండ్రి. ఈ పత్రికలో తండ్రి మేము వీణగల గ్రహించి మంచి మనసులు మారు మనసులు మాకు దయచేయండి తండ్రి. ఈ రాత్రికాల సమయంలో తండ్రి మేము వాక్యం చదువుకున్నది విని విడిచిపెట్టాలి. మా హృదయ రాసుకునేలా రోజుగా తీసుకునే నిర్ణయాలు మేము తీసుకునేలా కష్టకాలంలో తండ్రి దేవుని నమ్మిందండి. దేవుడు తను ముట్టిపడి స్వస్థపరిచేలా చేయండి. రైసు బిడ్డలను చాలా కాని వారికి దయచేయండి. మా ప్రేమించిన స్థానిక సంఘాన్ని దేవించండి. ఓదర వేసిన సంఘం దేవించిన సంఘం కాపని బోసు నాకు కుటుంబంలో ఆశ్రయించాడు. 2 సంఘం శాఖను దేవించండి. మీ పరిచయం ముగించుకుంటారు. మేము గుడికి వెళ్తుండగా ప్రయాణం మీకు మీ నామ ఏమతుకునేలా చేయండి. నీ ప్రార్థన యేసుక్రీస్తుని అడుగుతున్న ప్రార్థన. ప్రార్థన. మహాప్రసిద్ధుడు పల్లకమైన తండ్రి, ఘనమైన శ్రేష్టమైన ఆలయంలో సిద్ధుడు సోదరు తండ్రి యేసయ్య, ఈ రాత్రికాల సమయంలో తండ్రి ఋతు గ్రంథం తండ్రి మొదటి అధ్యాయం తండ్రి మొదటి నుంచి చివరి వరకు మంచిగా అర్థం చేసుకున్నాడు చూసాను తండ్రి. నీకే ఉంది తండ్రి యేసయ్య. ప్రతి వచ్చిన తండ్రి అర్థమయ్యేలా చూసే తండ్రి నీకే ఉంది తండ్రి యేసయ్య. రాకడ దినాల్లో కూడా మంచిగా అర్థం చేసేలా చూడండి తండ్రి.
మంచిగా వినేలా చూడండి తండ్రి. ఏసయ్య నీకే ఉందని తండ్రి. యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. వేరువిడం మంచిది. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును ప్రేమ కలిగిన కృప కలిగిన పరలోకమంతున్న మా కన్న తండ్రి, మీ మహిమ కలిగిన ఘనమైన ఉన్నతమైన నామానికి వందనాలు ప్రభా. ఈ రాత్రికాల సమయంలో నాయన మీరు మమ్మల్ని దర్శించి దీవించి ఆశీర్వదించి రాత్రికాల కుటుంబ ప్రార్థనలు నాయన మీ మహిమ కొరకు ఎంతసేపునైనా మమ్మల్ని ముందుకు నడిపించిన ఆయన మీ మహిమగల మాటలను మాకు అనుగ్రహించి అందించినందుకే కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం తండ్రి. ఇంతవరకు జరిగినటువంటి ఒక పరిచయను దీవించండి, ఆశీర్వదించినందుకే కృతజ్ఞతలు ప్రభా. ఇంతవరకు నైనా ఓపికతో మీ మాటలైనటువంటి నీ బిడ్డలందరినీ మీరు దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి. అలాగే దేవా, ఈ తదుపరి కార్యాన్ని వీక్షించబోతున్నటువంటి మా ప్రియులైన పరిశుద్ధులందరూ మీరు దర్శించమని, దీవించమని, ఆశీర్వదించమని వేడుకుంటూ తండ్రి, రాత్రికాల సమయంలో మీరు మమ్మల్ని ప్రేమించినటువంటి స్థానిక సంఘాలు ఓదూరు వైఎస్ఆర్ నగర్ ఉన్నటువంటి నాయన 2 క్రీస్తు సంఘాలు బట్టి నేను నాయన మీకు కృతజ్ఞతలు తండ్రి. 2 సంఘాలు ఉన్నటువంటి బిడ్డలందరూ ఈ రాత్రికాల సమయంలో బొంగరాణి గారిని మీరు ప్రేమించి వారికి ఇచ్చినటువంటి కుమారుడు ఆయన అనిల్ బాబు గారి యొక్క కుమార్తెను నేను నేడు మొదటి పుట్టినరోజు వేడుకను జరిపిస్తూ ఉండగా తండ్రి, నేను మీ సహాయమును, మీ సహకారమును, మీ కాపుదలను, భద్రతను, క్షేమాన్ని వారికి, వారి కుటుంబాలకి, సంఘాలుగా అనుగ్రహించండి. వారి యొక్క ఆహ్వానాన్ని అందుకుని రాబోతున్నటువంటి పరిశుద్ధులందరికీ రాత్రికాల సమయంలో నేను చక్కటి విందును వారు ఏర్పాటు చేశారు ప్రభు. వారి ప్రేమ విందును అందరూ పంచుకుంటూ బిడ్డలను ఆశీర్వదించుటకు, దీవించుటకు మీ సహాయాలు తెచ్చండి. అలాగే ప్రభా, కూడి వచ్చినటువంటి వారందరికీ ఆత్మసమైనటువంటి ఆహారాన్ని దైవజనుడు మరి బిఎల్ రాజు గారు సిద్ధపరిచారు ప్రభా. తల్లిదండ్రులనైనా బిడ్డలను ఏ రీతిగా పెంచాలో, పెంచితే ఏ రీతిగా మీరు మహిమపరచబడుతున్నారు, పెంచకపోతే ఎలా అవమానపరచబడుతున్నారో తండ్రి, అందరికీ కనువిప్పు కలిగించడానికి, అందరికీ ఆలోచనలు అందించడానికి తండ్రి, దైవ గ్రంథం నుంచి చక్కటి పరిచర్య చేయడానికి మీ సేవకులు మీరు నిలబెట్టి అభివృద్ధిపరిచి ఆశీర్వదించినందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ వారి ద్వారాగా చక్కటి వాక్య వర్తమానాన్ని మీరు అందిస్తారని, అనుగ్రహిస్తారని ఆశిస్తూ తండ్రి, నాయన మేమందరం కలిసి నేను రాత్రికాల సమయంలో మిమ్మల్ని అక్కడ స్తుతిస్తూ మహిమపరుస్తుండగా మీ సహాయ సహకారం ఇచ్చి మమ్మల్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ ఇంతవరకు జరిగిన ఈ పరిచర్యను బట్టి నేను మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటూ ఈ ప్రార్థన అంతటిని మా ప్రభువును, మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడైన మా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలైనా. ఓకే.